హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్లో ప్రిపోజిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, మీకు తెలిసినయే. ఇందులో మీకు 3 ఎక్సర్సైజెస్ విత్ ఆన్సర్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఇవి మీరు ఎక్సర్సైజ్ కానీ మీరు చేయగలిగితే మీకు ఖచ్చితంగా పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే దీనిలోంచి ఏవైతే మీకు గ్రామర్ పార్ట్ వస్తుందో వాటికి ఖచ్చితంగా మీరు ఆన్సర్స్ చేస్తారు, మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇది ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది, ఓకేనా. ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా అయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఉండే ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి కూడా ఎక్సర్సైజెస్ విత్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుంది టాస్క్ అని కనిపిస్తుంది. సో ఇలాగ మీకు ఇక్కడ ఈ క్వశ్చన్స్ అనేవి ఎలా అడిగితే అంటే మీకు ఇక్కడ ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చేసి అక్కడ మీకు ఆన్సర్స్ అనేవి 2 ఇచ్చేటప్పుడు మీరు దేన్ని చూజ్ చేసుకోవాలో కూడా మీకు ఇక్కడ టిక్ పెట్టేసాను చూడండి, ఆన్సర్స్ అనేవి, ఓకేనా. ఇలా మీరు ఎక్సర్సైజెస్ అనేవి అలాగే మరొక 3 ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడవచ్చు. వీటిని కొంచెం క్లారిటీగా అలా చదివిస్తే మీకు సరిపోతుంది, ఓకేనా. మీకు కావాలంటే నోట్ చేసుకోవచ్చు, లేదంటే జనరల్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఆ టాస్క్ అనేది ఇంకా రిమైనింగ్ అప్ టు 15 అయితే మీకు ఉన్నాయి, ఓకేనా. ఈ 15 కూడా ఒకసారి మీరు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోండి. అక్కడ టిక్ పెట్టిన దాన్ని ఆ డాష్లో ఫిల్ ఇన్ ది బ్లాంక్లో మీరు దాన్ని నోట్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. 1 to 15 ఇది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్ 1 అనేది వస్తుంది చూడండి. ఎక్సర్సైజ్ 1 ఇక్కడ ఏదైతే సూటబుల్ ప్రిపోజిషన్ ఉందో సో దాన్ని మీరు రాయాల్సి ఉంటుంది. మీరు క్లారిటీగా 1 by 1 చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. కొంచెం స్లోగా స్క్రోల్ చేస్తాను, ఓకేనా. వీడియో అయితే లాస్ట్ వరకు మీరు చూస్తేనే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ప్రిపోజిషన్స్ అంటే కొంచెం ఎక్కువ ఉంటాయి, ఎక్సర్సైజెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ అయితే మీకు చూపిస్తాను, ఓకేనా. చూడండి, దాన్ని లాస్ట్లో మీకు బ్రాకెట్లో దాని ఆన్సర్ ఇచ్చాను, అది మీరు చూసుకోండి. మీకు అప్ టు 14 అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి, అలాగే 15, 16, 17, ఓకేనా. సో అలా మీరు అది చదువుకుంటూ ఆ బ్రాకెట్లో ఉన్న ఆన్సర్ని దానికి అప్లై చేస్తే మీకు అది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. చూడండి 22, 23, 24, 25, 26, 27, 28, 29, ఓకేనా. 30 వరకు మనకి ఈ పేజీలో ఉన్నాయి, ఓకేనా. రిమైనింగ్ కూడా చూద్దాం. స్టూడెంట్స్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్సర్సైజ్ 2 అని కనిపిస్తుంది. ఇది మరలా సేమ్ టాస్క్ లాంటిదే. ఇక మీకు దీనికి రైట్ సైడ్ మీకు అయితే దీని యొక్క ఆన్సర్ అయితే టిక్ పెట్టి ఉంది చూడండి. అక్కడ 2 ఇచ్చాడు కదా, 2లో ఏదైతే మీకు ఇందులో సూటబుల్గా అదే ఆన్సర్ అవుతుందో సో దాన్ని మీకు టిక్ పెట్టేసి ఉంది రైట్ సైడ్. సో దీన్ని ఇలా మీరు జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీరు ఈజీగా పబ్లిక్ ఎగ్జామ్లో వాడు అడిగే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా మంచి స్కోరింగ్ అయితే వస్తుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ మీకు 9, 10, 11, 12, 13. సో ఇక్కడ మీకు సెకండ్ ఎక్సర్సైజ్లో ఎన్ని ఉంటాయో మీరు చూడవచ్చు, అలాగా అప్ టు 20 ఉన్నాయి, ఓకేనా. అండ్ ఫస్ట్ ఎక్సర్సైజ్లో మీకు 30, సెకండ్ ఎక్సర్సైజ్లో 20 ఉన్నాయి, ఓకేనా. అలాగే నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్ కూడా మీరు చూడవచ్చు. ఎక్సర్సైజ్ 3లో తక్కువ ఉంటాయి చూడండి. ఇక్కడ 1 to 11 అయితే మీకు కనిపిస్తున్నాయి, ఓకేనా. అలాగే 12, 13, 14, 15, 16 ఉన్నాయి చూడండి. మరొకసారి స్లోగా స్క్రోల్ చేస్తాను. 17, 18, 19, 20 ఉన్నాయి, ఓకేనా. సో మీరు ఈ 3 ఎక్సర్సైజ్ కానీ మీరు ప్రిపేర్ అయితే మ్యాక్సిమం వీటికి రిలేటెడ్గా లేదంటే మీకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే మీరు సూటబుల్ ప్రిపోజిషన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేయాలని అంటే ఇలా నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ మీరు చేస్తే చాలా ఈజీగా మీకు గుర్తుంటుంది, ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా రాసేయచ్చు. స్టూడెంట్స్, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన ఛానల్లో కెమిస్ట్రీ, మ్యాథ్స్ 1A, 1B క్లాసెస్ ఉన్నాయి, అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఓకేనా. దీని యొక్క డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు, ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.